ఈరోజు నా మెసేజ్ ఏంటంటే ఆ కొడుకు కావాలి మనందరిని. ఇప్పుడు ఈ బైబిల్ అంతా ఈ పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 కాదమ్మా, 39, 27 ఏమో కొత్త నిబంధన. ఆ 39లో మీరు ఏం చేస్తారంటే ఎక్కడ చూసినా సర్వెంట్లే ఉన్నారు, కొడుకు లేడు, అందరూ సర్వెంట్సే. నాకు ఇందాక బాలస్వామి గారు చెప్తే సంతోషమైంది, నా మెసేజ్ ఆయన ఒక్కడికి అర్థమైంది. మొత్తానికి ఆయన పాటని విరమించుకున్నాడు, అంటే పాపిని అనే మాటని వదిలేశాడు. ఎందుకంటే అది పాడాలంటే భయం వేసింది ఆయనకి. దయచేసి గమనిద్దాం. ఈ కొడుకులు కావాలి. ఇప్పుడు ఈ కొడుకులు కావాలి కాబట్టి పాత నిబంధన అంతా ఆ 39 ఆ యొక్క ఏమంటాం వాటిని పుస్తకాల్లో కొడుకు లేడు, అందరూ సర్వెంట్సే, ఎక్కడ చూసినా సర్వెంట్సే. మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలని ఉంది దేవునికి. కుమారుడు మంచి బట్టలు వేసుకున్నాడా లేదా అవన్నీ కాదు, కుమారుడు కావాలి, మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలి, ఇది దేవుని కోరిక. కానీ ఆ కోరిక తీర్చడానికి ఆ 39 పుస్తకాల్లో కొడుకు లేడు. అందుకే మనందరినీ తన దాసులుగా ఉంచుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కుమారులు చేయడానికి యేసు ప్రభు సిలువ కార్యానికి అప్పగించాడు. ఇది ఈరోజు మెసేజ్. బ్రింగింగ్ మెనీ సన్స్ టు గ్లోరీ. బ్రింగింగ్ మెనీ సన్స్ టు గ్లోరీ అంటే అనేక మంది కుమారులను మహిమకు తేవడానికి. అంటే కుమారుడికే మహిమనిస్తాడు, సర్వెంట్కి ఇవ్వడు. సర్వెంట్కి శాలరీ ఇస్తాడు, సర్వెంట్కి ఏమిస్తాడు? శాలరీ ఇస్తాడు. ఆస్తి ఎవరికి ఇస్తాడు? కొడుకు ఇస్తాడు. మహిమ ఎవరికి ఇస్తాడు? నువ్వు దాసురాలు అయితే, దాసుడు అయితే నీకు మహిమనివ్వడు, నీకు శాలరీ పడేస్తాడు. కానీ అదే కుమారులు అయితే మహిమనిస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, పాత నిబంధనలు ఎవరికి కూడా తన మహిమను షేర్ చేయలేదు, ఆయన తన మహిమను షేర్ చేయలేదు. కానీ యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి అనుగ్రహించిన మహిమను ఎందుకు అనుగ్రహించాడు? అంతవరకు తన మహిమను ఎవరితో షేర్ చేసుకోలేదు ఆయన. అన్నీ ఇచ్చాడు, కానీ దావీదు తన హృదయానుసారుడు అంటాడు, చాలా పేర్లు పెట్టాడు, మోషే నమ్మకస్తుడు అంటాడు, అన్నీ అంటాడు, కానీ మహిమని షేర్ చేసుకోలేదు. కానీ యేసు ప్రభు ఒక్కడికి ఆయన అంటాడు, నా మహిమ ఏదైతే నువ్వు నాకు మహిమనిచ్చావో ఆ మహిమను మళ్ళీ ఎవరికి ఇచ్చాడు యేసు ప్రభు వారు? చదవండి నాన్న. నేను వారికి ఇచ్చి తిని. చూడండి, యేసు ప్రభుకి ఇచ్చిన మహిమ తండ్రి ఏదైతే ఇచ్చాడో అది యేసు ప్రభు వారు మనకి ఇచ్చారు. ఎలా ఇచ్చారో ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, ఎందుకంటే ఆయనకి కూతురు అయితేనే ఆ మహిమని షేర్ చేస్తాడు, లేకపోతే మహిమని అక్కడ ఉంది చూడండి, మనం ఏకమై ఉండలాగునే వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చింది. మన పాత నిబంధనలు ఏం చదువుకున్నాం? ఆయన మహిమను ఎవరికి ఇవ్వడు, పంచుకోడు ఆయన, కానీ కొడుక్కిస్తాడు. హల్లెలూయా. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన కలుగుచున్నవో ఆయన అంటే తండ్రి అయిన దేవుని వలన ఆయన ఏం చేశాడంటే ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఇది చదివే ముందుగా సృష్టి కూడా అదొక వచనం చదివి దీంట్లోకి వద్దాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఒక్క నిమిషం. 8వ అధ్యాయం 19 నుంచి చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. సృష్టి అంతా దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు, కానీ ఆ సృష్టికి కూడా ఎవరు కావాలంటే సర్వెంట్స్ వద్దు. సర్వెంట్స్ కోసం ఎదురు చూడట్లేదు, అది ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే కుమారుల ప్రత్యక్షత కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దాసులు ఏమవ్వాలంటే కుమార్తెలుగా మార్చబడాలి. అది సృష్టికి కూడా అర్థమైపోయింది. దేవుడికి అదే కావాలి, ప్రతి మనిషికి అదే కావాలి. ఇప్పుడు సృష్టి కూడా అంటుంది, నాకు ఆ కుమారులు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. సృష్టి క్రియేషన్ ఎవరి కోసం చూస్తుందంటే కుమారుల ప్రత్యక్షత కొరకు.
కాబట్టి అది చేయడానికి ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. తండ్రి అయిన దేవుడు ఒకసారి అనిపిస్తుంది మన కోసం, అంటే మనమంటే ఇందాక పాడాం కదా, ప్రేమ, అది ఏం ప్రేమ అర్థం కాదు. మనమేమో పోనీ ధనవంతులమనో లేకపోతే ఆయనకి ఏదైనా చేస్తామనో ఏమి కాదు. ఆయనకి ఎందుకో మనమంటే చాలా ప్రేమ. ఆ ప్రేమను మనం ఎప్పుడు అంటాం, ఆ మాస్లమణి గారు రాసిన పాట, అది ఆయనకి అర్థం కాక భయం వేసిందట. ఆ ప్రేమ ఏంటో అర్థం కాక నాలో భయం వేసింది అంటాడు. అందులోకే భయం ఉంది తినంటాడు. ఆ ప్రేమ అర్థం కాక భయం వేసింది ఆయనకి. అలాంటి ప్రేమ ఎందుకో తెలీదు, అంత ప్రేమ. అసలు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన ప్రియ కుమారుడు అని ఆయనే స్వయంగా చెప్పాడు, నా ప్రియ కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారు. కానీ ఆయనకంటే నేను అనుకుంటాను, నా పర్సనల్గా నేనేమనుకుంటానంటే, యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు కంటే నేనంటే చాలా ఇష్టమేమో అనిపిస్తుంది నాకు. నా పర్సనల్ ఒపీనియన్ అది. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. లేకపోతే ఆయన ప్రియ కుమారుడిని తీసుకొచ్చి ఏం చేశాడంటే, తనకు అందరు సర్వెంట్సే ఉన్నారు, ఎక్కడ చూసినా వాళ్ళే కుమారులు కుమార్తెలు కావాలని, వాళ్ళకి మహిమని ఇవ్వాలని, ఆ మహిమకు తెచ్చుటకు ఆయన చేసిన పని ఏంటంటే, ఆ పనిని గమనించాలి మనం. ఆ పని ఏంటంటే, నిన్ను నన్ను శిక్షించలేదు. లేకపోతే నువ్వు సర్వెంట్గా ఉండడానికి వీల్లేదురా, కొడుకులాగా తయారవు, కొడుకులాగా మైండ్ మార్చుకో, నువ్వు ఎలా ఉండు అలా ఉండు అని చెప్పలేదు ఆయన. ఆయన ఏం చేశాడంటే, నిన్ను కుమారుని చేయడానికి ఆయన ప్రియ కుమారుని తీసుకొచ్చి ఏం చేశాడు చూడండి, అక్కడ రాస్తాడు, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను. మన రక్షణకర్త ఎవరు చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి, ఎందుకు సిగ్గుపడతారు? మన రక్షణకర్త ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని ఏం చేశారట? శ్రమల ద్వారా. ఈ మాట చదివినప్పుడు, ప్రభా నేను అంటే నీకు అంత ఇష్టమా? నన్ను కొడుకుని చేయడానికి, దాసుడుగా ఉన్న నన్ను కొడుకుని చేయడానికి నీ ప్రియ కుమారుణ్ణి తీసుకొచ్చి శ్రమల గుండా నడిపించావు. శ్రమల గుండా నడిపిస్తూ శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగునట. తండ్రి అయిన దేవునికి అది ఓకే, నాకు ఓకే అంటున్నాడు ఆయన. ఆ మాట చదివినప్పుడు అనిపిస్తుంది, ప్రభా మేము ఒక్కోసారి ఎందుకో నిన్ను అనుమానిస్తాం, నిన్ను కొన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెడతాం, నిన్ను కొన్నిసార్లు కోపం వస్తే ఏదోటి అనేస్తాం, నువ్వే ఉంటే నాకు ఎందుకు ఇలా చేసావు, ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేస్తాం. కానీ ఆయన చేసిన త్యాగ ఫలితము మామూలుది కాదు. దేవుని ప్రణాళికని తలుచుకుంటే ఈ సిలువ ధ్యానాలు రోజు ఉండాలనిపిస్తుంది. ఎందుకనంటే అసలు ఇది ఎక్కడ స్వార్థమో నాకు తెలీదు. ఆ తండ్రికి ఇంత స్వార్థం ఉందా అనిపిస్తుంది. అంటే స్వార్థం అని నేను ఎందుకన్నా నాకే తెలియదు. ఎందుకంటే ఆయనకి మనల్ని అంత ప్రేమిస్తున్నాడు అన్నమాట. ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి శ్రమల గుండా, ఆ శ్రమలంటే మామూలు శ్రమలు కాదు. ఆ సిలువలో ఆ రాత్రి మొదలైంది. ఆ గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్త బిందువులుగా కారిన దగ్గర నుంచి ఆయన అక్కడ ఆ యోధా వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగించగానే స్టార్ట్ అయిపోయింది. కొరడాలతో కొట్టుకుంటా 5 కోర్టుల్లో తిప్పారు ఆయన్ని. ఆ రాత్రి 5 కోర్టులు. చూడండి, అసలు ఆయన ఏమి తప్పు చేశాడు? ఆయన ఏ నేరం చేశాడు? యోహాను సువార్తలో అంటాడు, నేను ఏం తప్పు చేశానని, నేను మంచి క్రియలు చేసినందుక నన్ను మీరు శిక్షిస్తారని అడిగాడు. అన్ని మంచి పనులు చేశాడు, ఏ భేదము లేకుండా, పక్షపాతము లేకుండా ప్రజలందరికీ మేలు చేశాడు. కానీ ఆయన రాత్రి ఆ సిలువకు అప్పగించబడి 5 కోర్టుల్లో తిప్పి ఆయన వస్త్రాలు తీసేశారు. ఆ రాత్రి అంతా నిద్రలేదు. ఉదయమే సిలువను తయారు చేసి ఆ సిలువను మోసుకుంటూ ఆ యెరూషలేము వీధులు గుండా వెళ్తూ ఉంటే కొరడా దెబ్బలతో అన్యాయపు తీర్పు అంటారు. అన్యాయపు తీర్పు అంటే ఆ రాత్రి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలే కొట్టాలి. అది ఆ రోమన్ గవర్నమెంట్ సిస్టమ్. ఎవరినైనా ఒక వ్యక్తిని అన్ని దెబ్బలే కొట్టాలి. కానీ ఆయన్ని అన్యాయపు తీర్పు అని ఎందుకన్నారంటే, ఆ రాత్రి ఒకటి తక్కువ 40 కొట్టాలి, కానీ కొట్టలేదన్ని, ఇంకా వాళ్ళకి నచ్చినన్ని దెబ్బలు కొట్టారు. ఎందుకనంటే మీరు గమనించండి, వాక్యంలో ఏమని ఉంటుందంటే ఆయన వీపు దున్నబడింది అని ఉంటుంది. వీపు దున్నబడాలంటే ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలకి వీపు దున్నబడదు.
మీరు గమనించండి, ఆ తునకలుగా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ పిక్చర్ చూసే ఉంటారు మీరు. అవి తునకలుగా పడుతుంది ఆ శరీరము. అంతవరకు కొట్టారు వాళ్ళు. అంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు కాదు ఆయన తిన్నవి, వీపు దున్నబడేంత వరకు కొట్టారు. ఆ శ్రమల గుండా అక్కడ తీసుకెళ్ళి ఆ కల్వరి సిలువలో ఆ మేకులు కొట్టేసి, కాళ్ళకి చేతులకి కొట్టేసి, ముళ్ళ కిరీటం కొట్టి రకరకాల హింసలు చేశారు. అంతగా శ్రమ. అక్కడ ఏం రాశారంటే వారి రక్షణకర్తను, మన రక్షణకర్త ఆయన, ఆ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. తండ్రి, ఇది ఎక్కడ న్యాయం అనిపిస్తుంది ఒకసారి. ఎక్కడ న్యాయం ఇది? మమ్మల్ని కుమారులు చేసుకోవడానికి, కుమార్తెలుగా చేసుకోవడానికి నీ 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 ప్రియ కుమారుని, మా రక్షణకర్తని శ్రమల గుండా తీసుకెళ్ళావు. ఇది ఆయన తండ్రికి తగునంటే మనం అంటే ఎంత ఇష్టమో ఈ రాత్రి అర్థం చేసుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. మనము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8, 9 చదివితే, అంటే ఇదే ఈ శ్రమల గుండా మనల్ని అది అనుభవించడానికి కారణం ఏంటంటే అది కంప్లీట్ చేద్దాం చూడండి. ఎందుకనంటే మనల్ని కుమారులను కుమారులుగా మహిమనివ్వాలని ఆ శ్రమల ద్వారా ఆయన తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు చదివితే, ఆయన కుమారుడయ్యుండి, ఆయన ఎవరు? ప్రియ కుమారుడు అయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయనకి విధేయత నేర్పాలా చెప్పండి? ఎందుకు నేర్చుకున్నాడంటే తర్వాత వచ్చిన చెప్తాడు చూడండి. మరియు పొందినవాడై పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా. ఆయన నిత్య రక్షణకు, అందుకే అంటాను, ఒకసారి నువ్వు రక్షించబడితే నీ రక్షణ ఎవరి వల్ల కాదు తీసేయడం, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నిత్య రక్షణ అన్నాడు, అప్పుడప్పుడు రక్షణ అన్నాడు. నిత్య రక్షణ, దాన్ని ఎవరు తీయలేరు. నీ రక్షణని ఎవ్వరు, ఆయన అందుకే అంటాడు, నీవు నా చేతుల్లో పెట్టావు ప్రభా, దేవునికి అప్పగిస్తాడు 17వ అధ్యాయంలో. అప్పగించి ప్రేయర్ చేస్తాడు, నువ్వు నాకు అప్పగించిన వారందరినీ నీకు అప్పగిస్తున్నాను, వారిని కాపాడమని, దుష్టుని చేతుల్లో వారిని కాపాడిన ఆయన అని ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు వారు. ఎందుకు అని అంటే ఆయనకి ఏం కావాలంటే మన అందరినీ తనకు విధేయులు అవ్వాలంటే యేసయ్య ముందు విధేయత నేర్చుకోవాలి. ఎలాంటి విధేయత అంటే ఆ సిలువలో శ్రమలు పొందాలి. మన పాపముల నిమిత్తమై, మన కొరకై ఆ సిలువలో శ్రమలు పొంది విధేయత. ఆయన ఎందుకు విధేయత అన్నాడంటే, విధేయత అంటే మీరేమనుకుంటారంటే యేసు ప్రభుకి అవిధేయుడు, అందుకే ఆయన విధేయత నేర్చుకోవాలనుకుంటారు. అది కాదు. ఏదైతే మొదటి ఆదాము అవిధేయత మనల్ని పాపులుగా చేసిందో దాని నుంచి విడిపించడానికి ఆయన శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. అది విధేయత. విధేయత అంటే ఆయన ఏదో తప్పులు చేస్తే విధేయత నేర్చుకోవడం కాదు. అది మనల్ని కుమారులుగా చేయాలంటే ఆదాము మనల్ని ఏం చేశాడు? సర్వెంట్స్గా చేశాడు, అవిధేయత చూపించి. ఆ అవిధేయత అనేకులను పాపులుగా చేసింది. కానీ యేసు ప్రభువారి యొక్క విధేయత, ఆయన విధేయత మనందరికీ రక్షణానికి కారణమైంది, నిత్య రక్షణకు కారణమైంది. మనల్ని కుమారులుగా మహిమకు తెచ్చాడు ఆయన. దానికి ఇన్ని శ్రమలు అనుభవించాడు ఆయన విధేయత. అందుకే రోమపత్రిక అంటాడు, ఒకని అవిధేయత నిన్ను పాపులుగా చేసిందో, ఒకని విధేయత వలన మనం అందరం ఏమయ్యాం? 5:19 చదవండి. అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత. ఆ విధేయత ఎక్కడంటే సిలువలో శ్రమల గుండా వెళ్ళి ఆ విధేయతను తీసుకొచ్చి ఆ విధేయత వలన అనేకులను నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. అంటే ఆయన శ్రమ, ఆదాము చేసిన మిస్టేక్కి ఆ శ్రమ ఎవరు అనుభవించారంటే యేసు ప్రభువు వారు అనుభవించారు. మళ్ళీ ఆ విధేయతని భూమి మీద తీసుకురావాలి. అవిధేయతని తీసుకొచ్చాడు, దానికి రీప్లేస్ చేయాలి, విధేయత రావాలి, ఒబీడియన్స్ రావాలంటే శ్రమల గుండా వెళ్ళాడు యేసయ్య. అందుకే ఆ సిలువ కార్యం అంటే మామూలు కార్యం కాదు. దయచేసి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28లో గమనిద్దాం చూడండి ఒకసారి. 28వ వచనం.
ధర్మశాస్త్రము ఎవరిని యాజకులుగా నియమిస్తుంది? బలహీనత కలిగిన వారు యాజకులు, వాళ్ళే బలహీనులు. చూడండి, ఇప్పుడు మీరు బలహీనులుగా వచ్చారు, మీ యాజకుడు కూడా బలహీనుడైతే ఏమైనా అర్థం ఉంటుందా? ఇప్పుడు సర్వెంట్స్ ఉన్నదే సర్వెంట్స్, ఆ సర్వెంట్స్కి యాజకుడు ఎవరంటే బలహీనుడు గనుక తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము కుమారుని నియమించను గనుక ఆయన కాడు. ఒక్కసారే ఈ పని చేసి ముగించాను. హల్లెలూయా. ఈ ఒక్కసారే అర్పణ జరిగింది. హల్లెలూయా. ఆ అర్పణ, ఒక్క అర్పణ చాలిగా ఈ ప్రపంచాన్ని రక్షించుకోవడానికి, నిత్య రక్షణ తీసుకురావడానికి ఆ ఒక్క అర్పణ చాలు. ధర్మశాస్త్రంలో అనేక మంది యాజకులు వచ్చారు, కానీ వాళ్ళందరూ కూడా బలహీనులు. కాబట్టి వాళ్ళ ద్వారా మనకేం రాదు. మనల్ని ఇప్పుడు కొడుకులు కుమార్తెలుగా చేయడానికి ఆ అర్పణ కావాలి. మనకి అర్పణ లేకుండా మనం కుమారులుగా చేయబడం. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, మనం ఈ రాత్రి మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఏంటంటే, యేసు ప్రభువారు ఆ శ్రమల గుండా వెళ్ళినందుకు గాను మనకి ఏమి లభించిందంటే, రాత్రి మనం చదివాం ఆ కుమారుడి శ్రమ ఎలాంటిదో. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివాం. మరలా ఒకసారి చదువుదాం. చూడండి, అంటే మనల్ని బిడ్డలుగా చేయాలంటే ఆయన పడిన శ్రమను ఒకసారి తలుచుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులయ్యుండగా కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అన్నింటినీ జీవింపచేసాను. కాబట్టి దయచేసి ఈ రాత్రి ఇన్ని శ్రమలు ఎందుకు పొందావు యేసయ్యా? ఏంటి కారణం అంటే, ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, మీరంటే నాకు ప్రేమ, మీరంటే నాకు ఇష్టం. తండ్రి నాకు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న నన్ను ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ దాసులుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళందరూ నా కుమార్తెలు, నా కుమారులుగా మార్చబడాలి. నువ్వు వెళ్ళి శ్రమపడుట నాకు తగును, నేను దాన్ని ఓకే చేస్తున్నాను, కాబట్టి నువ్వు శ్రమపడి వెళ్ళు అన్నాడు. అంటే విధేయత, ఆయన చెప్పిన దానికి విధేయత చూపించి శ్రమను పొంది మనందరినీ కుమార్తెలుగా చేశాడు. గట్టిగా చెప్పలు కొడదాం యేసయ్యకి. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఆయన కుమార్తెలుగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన చేసిన త్యాగ ఫలితం. అందుకే చూడండి, పరిశుద్ధాత్ముడు కూడా దీనికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏలయనగా అంటే సర్వెంట్ భయపడతాడా, కొడుకు భయపడతాడా? సర్వెంట్కి భయం యజమాని అంటే. కానీ కొడుకు ఎందుకు భయం ఉంటుందంటే, కొడుక్కి యజమాని కాదు, సర్వెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఆంధ్రాలో చంద్రబాబు గారు సీఎం, వాళ్ళ కొడుకు లోకేష్ గారికి ఫస్ట్ చంద్రబాబు గారు తండ్రిరా లేకపోతే ముఖ్యమంత్రిరా? తండ్రి, తర్వాత ముఖ్యమంత్రి. ఇప్పుడు సీఎం కాన్వాయ్ వెళ్తాడు అనుకోండి, చంద్రబాబు గారు లోకేష్ని చూసి ఎవడో తెల్లనట్టు వెళ్ళిపోతాడా? రోడ్డు మీద ఉన్నాడు అనుకోండి లోకేష్, ఎవరో తెల్లనట్టు వెళ్ళిపోతాడా? దెబ్బకి ఆపేస్తాడు, ఆపేసి కారు ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకని? అదే నేను నిలబడితే నన్ను గెంటి పాడేస్తారు బయట. ఎందుకు గెంటేస్తారు? నేను సర్వెంట్. ఆయన కొడుకుని గెంటేయడానికి లేదు, ఆపి మరీ ఎక్కించుకెళ్తాడు. అందుకే చూడండి, మనం భయపడేది ఎవరంటే, సర్వెంట్ అయితే భయపడతాడు, కానీ కొడుక్కి భయం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ ఛాంబర్లోకి వెళ్ళాలంటే ఆ పిఏకి కార్డు ఇచ్చి వెళ్ళని అవసరం లేదు, లోకేష్ డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు. అదే మనం ఎవరైనా కలవాలంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుందా? ఉండదా? ఇప్పుడు తండ్రి దగ్గర ఇదివరకు దేవుడు నీకు ఆయన,
జాగ్రత్తగా వినండి. ఇదివరకు దేవుడు, కానీ యేసు ప్రభువారు శ్రమల గుండా, ఆయన విధేయత గుండా ఎప్పుడైతే వెళ్ళాడో ఆ సిలువలో, అప్పటి నుంచి మనం ఏమైపోయామంటే, ఒకప్పుడు మనం కూడా అలాగే సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ప్రొసీజర్ ఉంటుందో అలాంటి ప్రొసీజర్ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు మనం ఆ హెబ్రీ పత్రిక 4:15 అంటాడు, ఆ కృపా సింహాసనం యొద్దకు ధైర్యంగా. ఎందుకంటే ఇప్పుడు నీకు ఆ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరో అయినప్పటికీ ఎనీ టైం నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనల్ని కుమారులుగా చేసుకోవడానికి ఆయన సిలువ కార్యాన్ని పొందాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. చూడండి, ఏలయనగా మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. ఎందుకంటే సిలువ కార్యం జరిగిపోయింది కాబట్టి ఆ భయమును తీసేసి మనల్ని కుమారులుగా చేశాడు, సర్వెంట్స్గా కాకుండా. అందుకని పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము ఇప్పుడు ఏం పిలవాలి మనం? కానీ మతం ఏం చెప్పిందంటే నిన్ను ఇంకా దేవుడిగానే చూపించింది. ఆయన్ని దేవుడిగా చూపిస్తే నీకు ప్రొసీజర్ కావాలా. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళలేవు నువ్వు. నీకేం కావాలి? నేను ఇందాక చెప్పాను, సీఎం గారిని కలవాలంటే నీకు ప్రొసీజర్ అవసరం, సర్వెంట్వి నువ్వు. కానీ అదే కొడుకు అయితే ప్రొసీజర్ ఉండదు, డైరెక్ట్గా అంటే ప్రోటోకాల్ ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మతం ఏం చెప్పిందంటే ఇంకా నిన్ను దేవుడిని చూపిస్తే నీకు ఇంకా ఆ ప్రోటోకాల్ని పెట్టారనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అందుకే నేను పాపిని ప్రభా, నువ్వు ఎందుకు అంటున్నావంటే పాపిని, నేను దాసుని ప్రభా, నీ దాసురాల్ని అని ఎందుకు అంటున్నావంటే ఇంకా ప్రోటోకాల్ ఫాలో అవుతున్నావు నువ్వు. నీకేం అర్థం కాలేదంటే ఆయన సిలువ కార్యము నిన్ను మహిమకు తెచ్చింది, కుమార్తెలుగా తీసుకురావడానికి ఆయన శ్రమల గుండా వెళ్ళాడనే ఆ కాన్షియస్ నీకు లేదు, ఆ గమనము నీకు లేదు. కాబట్టి నువ్వేం చేసావంటే ఇంకా ప్రోటోకాల్లో ఉన్నావు. ప్రోటోకాల్లో ఉండి ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నావు. ఏంటంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దాసుడిని అనాలి, లేకపోతే నేను పాపిని అనాలి, లేకపోతే నన్ను నేను తగ్గించుకుని మోకాళ్ళ మీద వెళ్ళాలి, లేకపోతే కొంతమంది ఏదో చేసి ఒక ప్రొసీజర్, ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఎప్పుడో దాన్ని మార్చేసి కుమార్తెలుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు తెలుసు ఆయనకి నువ్వు ఎలాంటి ప్రోటోకాల్, ఎలాంటి ప్రొసీజర్లు ఉన్నావని తెలిసి ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు చదవండి, ఆత్మ కలిగిన వారమై మనము ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని నీ పిలుపు అదే ఉండాలి. దేవుడికి కావాల్సిన దానికోసం ఆయన సిలువకి అప్పగించాడు. నేను మొట్టమొదట 2-3 వచనాలు మీకు చూపించాను. అబ్రహాము ఎలియాజరే, ఆయన ఏం ముద్దు పెట్టుకుంటాడు ఎలియాజర్ని చెప్పండి? ఆయనకి ముద్దు వచ్చింది, ఆయన ముద్దు పెట్టుకుంటాడా ఎలియాజర్ని? సర్వెంట్ అని చూస్తేనే ఆయనకి అదొక రకంగా ఉంటుంది. వీడికే ఇచ్చేయాలి కదా ఆస్తి అంటున్నాడు. అంటే కొడుకు కావాలి. అలాగే ఆ తప్పిపోయిన కుమారుడు రాకముందు చాలామంది సర్వెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేవాళ్ళు కాదు. అందుకని మనందరినీ కుమార్తెలుగా చేసుకుని తండ్రి పిల్లలు ఒక కుటుంబీకులు, ఎఫెసీ పత్రికలో అంటాడు మీరు దేవుని కుటుంబం అంటాడు. మనం దేవుని కుటుంబం, మనకు ప్రోటోకాల్ లేదు, మనకు ప్రొసీజర్ లేదు. అలా చెప్తే పాస్టర్ గారు రాంగ్ ప్రీచ్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ మీరు బైబిల్ సరిగ్గా చదవండి. ఏమన్నాడు? ఆత్మ చెప్తుంది, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏమని? అబ్బా తండ్రి. అబ్బా అనే వర్డ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశారు తెలుగులో, దాన్ని అనువాదం చేయలేదు. ఎందుకంటే అబ్బా అనే దాంట్లో చాలా పవర్ఫుల్ మాట అది. అబ్బా అంటే మామూలు విషయం కాదు అది. ఆ తండ్రిని అలా పిలవడం చాలా మంచిదన్నమాట. చూడండి, అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మన మొర్ర ఎలా ఉంది? నువ్వు కొడుకు అయితే అబ్బా అంటావు, దెబ్బ తగలగానే ఏమంటావు? చెప్పండి ఏమంటారు? దెబ్బ తగలగానే ఏమంటారు? అబ్బా అంటావు. అబ్బా అంటే నీ తండ్రిని పిలుస్తున్నావు. హల్లెలూయా. ఇవాళ నుంచి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అబ్బా అన్నాడు అంటావు, ఖచ్చితంగా అంటావు. కానీ నీకు ఆ కాన్షియస్ లేదు. అబ్బా అంటే నీ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే. అసలు ఈ వర్డ్ చదివాక మీ ప్రార్థన లైఫ్ మారిపోవాలి, ఈ ప్రేయర్ లైఫ్ మారిపోవాలి. తానే, ఆత్మ తానే మన ఆత్మతో ఏం చెప్తుంది? ఏమని సాక్ష్యం ఇచ్చింది? నువ్వు దేవుని పిల్లోడు అని చెప్తుంది, నువ్వు దేవుని కూతురు అని చెప్తుంది. చెబుతుంటే తండ్రికి నువ్వు బిడ్డవి,
మనం పిల్లలం ఆయనకి అని చెప్తుంటే ఎవరు చెప్తున్నారు? మనిషి కాదు, పౌలు గారు కాదు చెప్పేది, ఆత్మ తానే మనం పిల్లలమని చెప్తుంటే ఆ పరిశుద్ధాత్మ అలాగే చెప్తాడులే. మన పాస్టర్ గారు చెప్పారు కదా, నువ్వు పాపి అని చెప్పాడని నువ్వు పాపి అంటావు. ప్రోటోకాల్ కావాలి, వారికి ప్రొసీజర్ కావాలి, అది లేకుండా మనకు ఇష్టం ఉండదు. అందుకే కొన్నిసార్లు నేను చెప్పే వాక్యాలు కూడా కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ ఇష్టం, వాళ్ళని గుంజీలు తీపిస్తే ఇష్టం. కొంతమంది అంటారు ఆ టీచర్గా చాలా స్ట్రిక్ట్ అండి, జాయిన్ చేస్తే అక్కడే చేయాలి పిల్లోడిని అంటాం. కొంతమంది నాకు కూడా తెలుసు, బోధించడం నాకు తెలియదైనా ఖండించి చెప్తాను, ఖండించబడి చెప్తాను. కానీ యేసయ్య ఇచ్చిన వాక్యం అది కాదు, గుడ్ న్యూస్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనందరినీ ఆయన శ్రమల గుండా కుమారులు కుమార్తెలుగా చేశాడు. అందుకే ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధాత్ముడు, మీరు దేన్నైనా అధిగమించవచ్చు కానీ పరిశుద్ధాత్మ మాటని కాదనకూడదు. అందుకని పరిశుద్ధాత్ముడి రాత్రి ఏం చెప్తున్నాడంటే మనందరం ఎవరు పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఆ సాక్ష్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి మనం ఎవరు? తండ్రికి దాసీలా ఏం లేదు, మనకు ప్రోటోకాల్ లేదు, ప్రొసీజర్ లేదు. అందరూ అనండి ప్రోటోకాల్ లేదా అనండి. ఎందుకు? మన డాడీ ఆయన, మన తండ్రి ఆయన. హల్లెలూయా. నువ్వు ఎనీ టైం ఆయన దగ్గరికి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. మధ్యవర్తి ఎవరంటే మన రక్షణకర్త యేసు ప్రభువారు. ఆయన శిలువ కార్యం, ఆయన కార్యమును ముందు పెట్టుకుని నువ్వు నడవాలంటాను. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఆయన రక్తాన్ని ముందు చూపించుకుంటే వెళ్ళిపోవాలి మనం తండ్రి దగ్గరికి. నేను ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యామనుకోండి, నీకేముంటుంది? నేను ఒకసారి హైటెక్ సిటీకి వెళ్ళాను, ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి. అక్కడ ఏదో వర్క్ ఉంటే వెళ్ళా. అప్పటికి నాకు తెలియదు ఆ టెక్నాలజీ. ఇలాగ వెళ్తుంటే ఆ డోర్ తెరుచుకుంటా లేదు, గట్టిగా ఇలా లాగుతుంటే వస్తలేదు. అప్పుడు ఆయన వచ్చి వెనకాల నుంచి వచ్చి అన్నాడు, లేదు సార్ దీనికి అది ఉంటుందండి, ఏంటండి ఐడి ఏదో ఉంటుంది. అది ఆయన జస్ట్ ఇలా వచ్చి ఆ కార్డు ఇలా చూపించాడు, దెబ్బకు ఓపెన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు ఓపెన్ అయిపోవడానికి దేవుని దగ్గర నీకు అలా నిరభ్యంతరంగా వెళ్ళిపోవడానికి ఎవరిని చూపించాలి? నువ్వు యేసయ్య బ్లడ్ని చూపించాలి, ఆయన శిలువ కార్యాన్ని చూపించాలి. చూపించగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. తండ్రి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే నువ్వు నేను కుమారులము కుమార్తెలము. యేసు శిలువ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యము దీవించును గాక.